నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎస్ఎల్బిసి ఈరోజు దాని మీద ఎంత విస్తారంగా చర్చ జరుగుతోంది. దేశం కాదు, అంతర్జాతీయంగా కూడా దృష్టి పడింది. శ్రీశైలం ఎడమ కాలువ వ్యవహారంలో జరిగిన అనుకోని విధ్వంసం ఇది. అంటే ఎవరు ఊహించరు ఇలాంటి విపరీతం జరుగుతుందని. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు, అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి, నిపుణులు ఉన్నారు. అయినా కూడా 8 మంది చిక్కుకుపోయారు. సో వెలికితీత ఒక్కటే మిగిలింది. ప్రస్తుతం బాడీస్ ఐడెంటిఫికేషన్, అలాగే ఒక స్కానర్ ద్వారా బాడీస్ ఐడెంటిఫై చేసి అట్లీస్ట్ బాడీస్ డీకంపోజ్ కాకుండా జాగ్రత్తగా బయటికి తీసుకురావడం. ఆల్రెడీ కొంత డీకంపోజిషన్ మొదలై ఉండొచ్చు. బయటికి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్? దాదాపు తన కెరియర్ మొత్తంలో 20 సంవత్సరాలు ఆ ప్రాజెక్టులోనే పనిచేసి అక్కడే రిటైర్ అయిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం A to Z వారికి తెలుసు. ప్రాజెక్ట్ స్కెచ్, ప్రాజెక్ట్ కమిషన్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, ఇన్ని ఫేజులు ఆయన చూశారు. నమస్కారం శ్యాంప్రసాద్ రెడ్డి. నమస్కారం అండి. సో ఒక బాధాకరమైన విషయంతో మనం ప్రస్తావన చేయాల్సి వచ్చింది. బట్ స్టిల్ ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్టు తీరుతెన్నులు ఏంటి, ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి ఏ రకంగా సహాయపడుతూ వచ్చింది, ఎక్కడైనా ఫ్లాస్ ఉన్నాయా, ఉంటే ఎలా అడ్రస్ చేయాలి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ముందర ఇప్పుడున్న క్రైసిస్ని అడ్రస్ చేయడానికి దిగిన యంత్రాంగం దాన్ని పూర్తి స్థాయిలో అడ్రస్ చేస్తుందా? టెక్నికల్గా చెప్పండి. అంటే ఇప్పుడు మనకు జరిగినటువంటి ఈ విషాద ఘటన మొన్నటి 22 ఫిబ్రవరి మార్నింగ్ రోజు జరిగింది. కొలాప్స్ అయింది. కొలాప్స్ అంటే మనము డ్రిల్లింగ్ చేస్తున్న టైంలో హార్డ్ రాక్లో డ్రిల్లింగ్ ఉంటుంది. అంటే TBM అంటే టన్నెల్ బోరింగ్ మెషిన్ గ్రౌండ్ నుంచి దాదాపు 200-300 మీటర్ల కింద నుంచి అది వెళ్తున్న దశలో ఒక మధ్యలో ఒక లూజ్ ప్యాకెట్ వచ్చింది. ఒక 8 మీటర్స్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత హార్డ్ ఉందన్నమాట. ఈ 2 హార్డ్ స్టార్టర్ల మధ్యలో లూజ్ ప్యాక్ ఏదైతే ఉన్నదో దాన్ని మనము షియర్ జోన్ అంటాం అన్నట్టు. టర్మ్ టెక్నికల్ షియర్ జోన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కొలాప్స్ అవుతుంటుంది. ప్లస్ మళ్ళీ సీపేజ్ కూడా విపరీతంగా వస్తుంది. అదే దగ్గర నుంచి మట్టి కాబట్టి అది వీళ్ళకు 2019లో నియర్లీ 14th కిలోమీటర్ దగ్గర వీళ్ళకి అది టచ్ అయింది. అది ఐడెంటిఫైడ్. అప్పుడు వీళ్ళకు డ్రిల్లింగ్ చేస్తుంటే షియర్ జోన్లోకి పోగానే సీపేజ్ పెరిగింది కదా విపరీతంగా. దాదాపు ఒకటేసారి వాళ్ళకు అప్పుడు ఉన్న లెక్క ప్రకారంగా 8,000 లీటర్లు ఒక నిమిషానికి, 8,000 లీటర్స్ పర్ మినిట్ అంత వాటర్ వస్తుంది డిశ్చార్జ్. అయితే దాన్ని ఐడెంటిఫై చేసేసి తర్వాత అంటే ఇక దానికి టైం పట్టింది అనుకోండి, అది తర్వాత వివరిస్తా. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఏంటంటే దానికి వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ యొక్క అడ్వైజ్ మీద దానికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆ షియర్ జోన్ 8 మీటర్స్ అంటే డ్రిల్లింగ్ అండ్ గ్రౌటింగ్, సిమెంట్ గ్రౌటింగ్ చేస్తారు, డ్రిల్ చేస్తారు, దాని నుంచి సిమెంట్ గ్రౌటింగ్ పంపిస్తారు అన్నట్టు. అంటే మన సిమెంట్ ఒక రకంగా దాన్ని హార్డన్ చేయడానికి మీద. బట్ కంటిన్యూస్ దాన్ని చేసి వాటర్ వల్ల అది కాంక్రీట్ నిలబడుతుంది అంటారా? అంటే ఇది అందుకని వీళ్ళు దాదాపు వాళ్ళు చెప్పిన ప్రకారంగా 300 టన్నుల సిమెంట్ పోయింది అందులోకి. 300 టన్నులు అంటే 3,000 క్వింటల్స్ అంత సిమెంట్ పంపించారు. పంపించిన తర్వాత మరి దానికి GSI, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రెగ్యులర్గా దాన్ని చెక్ చేయాలి. మరి చెక్ చేసి వాళ్ళు అక్కడికి రాబోతున్నాను. ఇంకా GSI ఇంటర్వెన్షన్ అయిందా లేదా? GS వాళ్ళే వచ్చి 9th రోజు, అంటే ఇది 22nd రోజు ఇది అయింది కదా, 9th రోజు వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి ఇది ఓకే, యూ కెన్ గో హెడ్ విత్ డ్రిల్లింగ్ అని చెప్పినట్టుగా. రిటర్న్లు ఉన్నదా లేదో తెలియదు. బట్ ఇట్ వాజ్ ఓరల్ కమ్యూనికేషన్, ఓరల్గా మనకు తెలిసిన సమాచారం. ఓకే. కాబట్టి వాళ్ళు ఒక రిపోర్ట్ రూపకంగా ఇచ్చారా లేదా, ఒక GSI వాళ్ళతోనే కాకుండా NGRI వాళ్ళతో కూడా ఏమైనా చేశారా? కాబట్టి సరే వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు డ్రిల్లింగ్ స్టార్ట్ చేశారు. వీళ్ళు 14th చేసినట్టుంది, 14 ఫిబ్రవరి. ఒక రోజు 1 మీటర్, ఒక రోజు 2, 3, 4 అట్లా చేసుకుంటూ 21st వరకు చేశారు. మధ్యలో ఒక్క రోజు ఏమో చేయలేదు.
అప్పటి వరకు 18 మీటర్స్ కంప్లీట్ చేశారు. ఎప్పుడు చేసిన తర్వాత వెనక నుంచి ఏంటంటే దీనికి 10 మీటర్స్ డయాతోని మనది డ్రిల్లింగ్ అవుతుంది. 10 మీటర్స్ డయా ఉంటుంది, అది 30 ఫీట్ నుంచి పైనుంచి. ఆ డయా అయిన తర్వాత దీనికి ఒక సర్టెన్ డిస్టెన్స్ డ్రిల్ చేసిన తర్వాత చేసిన పనికి లైనింగ్ చేసుకుంటూ రావాలి, మళ్ళీ అది కూలకుండా. ఆ లైనింగ్ దాని సెగ్మెంట్స్ ఎంత ఉంటాయి అంటే 7 నెంబర్స్ అనుకుంటా. 40 సెంటీమీటర్ విడ్త్ ఉంటుంది అది, దాని థిక్నెస్. తర్వాత విడ్త్ ఏమో 1.5 మీటర్ ఉంటుంది. అవి 7 ఒక్కొక్కటి పేల్చుకుంటూ అన్నీ మన ఏది షియర్ జోన్ ఉన్నటువంటి 8 మీటర్స్ కూడా కవర్ చేశారు ఈ సెగ్మెంట్స్తో, లైనింగ్ సెగ్మెంట్స్తోని. దే హావ్ ఫిక్స్ ది లైనింగ్ సెగ్మెంట్స్ ఇన్ ది షియర్ జోన్. ఇంకా ఫర్దర్ ఇంకొక 10 మీటర్స్ 21st వరకు ఇది చేసుకుంటూ వస్తుంది. చేశారు. ఇంకా 22nd మార్నింగ్ 8:30కి మళ్ళీ ఆ షిఫ్ట్ వాళ్ళు 8:30కి మరి వచ్చింటారు. రాత్రి షిఫ్ట్ వాళ్ళు అయిపోయినాక మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు 50 మంది, అందులో టెక్నీషియన్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా. అంటే అది టీబీఎం ఏదో ఒక దగ్గర ఉండదు కదా, 120 మీటర్లు ఉంటుంది లెంత్ అన్నీ కలిపి, దాని యొక్క మిగతా అన్నీ కూడా కలిపితే. హెడ్ ఏదైతే ఉన్నదో, డ్రిల్ చేసేది మషిన్ ఏదైతే ఉన్నదో, అది టోటల్గా ఇంపాక్ట్గా 8 మీటర్స్ ఉంటుంది అది విడ్త్. అది అక్కడ ఉన్నది. వీళ్ళు అక్కడ కొంతమంది వాళ్ళకు డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి కదా. కొంతమందికి అసిస్టెంట్గా వాళ్ళు ఉంటారు. అప్పుడు 8:30 ఆ ప్రాంతంలో ఆ 8 మీటర్స్ షియర్ జోన్ ఉంది కదా, అందులో 0 to 8 అనుకోండి, 2 సెగ్మెంట్లు కొలాప్స్ అయినాయని చెప్పిండ్రు. 2 సెగ్మెంట్లు అంటే 1.5 3 మీటర్స్. ఏది బై 8:30 ఇట్సెల్ఫ్, బై 8:30కి 2 సెగ్మెంట్లు కొలాప్స్ అయ్యి. ఎందుకు కొలాప్స్ అయినట్టే వాటి మీద ఒక బరువైనటువంటి రాళ్ళు వచ్చి పడ్డాయి. రాళ్ళు ఎంత అంటే 3 to 4 టన్స్ ఒక్కొక్క వెయిట్ ఉన్నది. ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి మీకు ఇది వాటర్ లీకేజ్ సీపేజ్ ఉన్నది కదా, దానివల్ల వాటర్తో పాటుగా నీకు మడ్డు అవి వచ్చింది అనుకోండి. ఇప్పుడు అదొక గుట్ట, అది ఆ గుట్ట కింద మనం టన్నల్ చేస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి గుట్టలో రాళ్ళు ఏంటంటే ఎంబెడెడ్ ఇన్ ది మన సాయిల్ ఎప్పుడైతే లూజ్ అవుతుందో రాక్ కూడా కదులుతుంది కదా. అట్లా 4 ఏళ్ల నుంచి ఆ సీపేజ్ నడుస్తూనే ఉన్నది కదా అక్కడి నుంచి. కాబట్టి అందులో మనం ఇది సెగ్మెంట్ ఏదో లైనింగ్ సెగ్మెంట్ వేసేసి మనం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 8,000 నుంచి 3,500కు ఆ సీపేజ్ తగ్గియగలిగినారు వాళ్ళు. ఈ ట్రీట్మెంట్ చేసి అవి చేసి ఇవి చేసి తగ్గియగలిగింది. అయితే ఆ 8:30కి జరిగింది ఏంటంటే, కొన్ని మీద దాని యొక్క క్యావిటీస్ ఏర్పడి మట్టి పోవడం వలన ఆ రాళ్ళు లూజ్ అయిపోయి ఆ రాళ్ళు వచ్చి పడ్డాయి. ఆ రాళ్ళు దేని మీద పడ్డాయి? వచ్చేసి సెగ్మెంట్ దాని మీద పడుతుంది. అది ఇమీడియట్గా బ్రేక్ అయిపోయే వరకు డైరెక్ట్ షేర్ జోన్లోనే పడింది. అది షేర్ జోన్ నుంచే వస్తుంది, అది ఆ నుంచే ఛాన్స్ ఉంది. మిగతా అంతా రాకే కదా. అవి ఎక్కడ ఏదున్నా వచ్చేసింది. మొదలు మన సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని బ్రేక్ చేసేస్తాయి. బ్రేక్ చేసి వచ్చేసి, సారీ ఫర్ ఇంటరప్షన్ సార్, మై క్వశ్చన్ ఈజ్ as to why the GSA has not initiated a prior check అది ఉపరితలం మీద. ఇప్పుడు టన్నెల్లో ఇది ఫినిష్ చేయండి, నేను అది చెప్తాను. అది అంటే అది రాళ్ళు వచ్చి పడడంతో అది బ్రేక్ అయ్యి అవి వచ్చేసి టీబీఎం మీద పడ్డాయి. ఎక్కడ? హెడ్ నుంచి 18 మీటర్స్ దగ్గర పడ్డాయి అన్నమాట. ఇది హెడ్ నుంచి 24 మీటర్స్ వరకు ఉంది కదా, ఇది 24 అదేమో 120 మీటర్స్ టోటల్. హెడ్ నుంచి 18, వీళ్ళు ఏంటంటే కొత్తగా 18 మీటర్స్ ముందుకు పోయిండ్రు కదా, దాటి వెళ్ళిపోయారు వీళ్ళు. అంటే షియర్ జోన్ 8, తర్వాత ఫ్రెష్గా 10 మీటర్స్ కొట్టిండ్రు అనమాట. షియర్ జోన్ నుంచి 8 మీటర్స్ డ్రిల్లింగ్ అయింది. దాని తర్వాత ఇంకో 10 మీటర్స్ ఎక్స్ట్రా చేసి అనదర్ 8 అంటే అదర్ 10 అవుతుంది. ఈ 8 + 10 18 దగ్గర అది పోయి మషిన్ ఉన్నది అక్కడ. జరిగిన ఇన్సిడెంట్ అంటే షియర్ జోన్లో 0 to 3 అనుకుందాము, 8 మీటర్స్ 0 to 8లో 0 to 3లో పడిపోయిందంటే హెడ్ నుంచి 15 నుంచి 18 మీటర్ల మధ్యలో ఇది జరిగింది ఈ ఇన్సిడెంట్. దాంతో రాళ్ళు వచ్చి పడ్డాయి, టీబీఎం మీద పడ్డాయి. దాని తర్వాత బురద, మన్ను, తర్వాత వాటరు ఇవన్నీ రావడం జరిగింది. వచ్చినప్పుడు
కొంతమంది ఇటున్న వాళ్ళు ఎవరైతే ఇన్లెట్ యొక్క ఎంట్రీ పాయింట్ నుంచి ఉంది కదా, అటువైపు ఉన్న వాళ్ళందరూ అటు వెళ్ళిపోయినరు. అటువైపు ఎవరైతే ఉండిరో ఇంజన్ వైపు ఉన్నారో వాళ్ళు అందులో చిక్కుపడిపోయినారు 8 మంది. అయితే వాళ్ళకి ఎంత స్పేస్ ఉంటుందండి అసలు? అక్కడ స్పేస్ అనేదే ఇప్పుడు 18 మీటర్స్లో 3 మీటర్లు ఇది పడిపోయింది, అదంతా రాళ్ళు రప్పలు. 3 నుంచి స్లోప్లో పడే వరకు 3 నుంచి 6 దాకా అట్లా స్లోప్లో పడిపోతుంది. ఇది కాక పైనుంచి వాటర్ ఫ్లో అది ఉంటుంది. ఆ వాటర్ కూడా స్లోప్ అటే ఉంటుంది కాబట్టి స్లోప్ విల్ బి టువర్డ్స్ ది ఎక్కడైతే చిక్కుకున్నారో అక్కడ అటువైపు ఉంటుంది కదా స్లోప్, మనం తవ్వుతున్నాం కాబట్టి అటే నీళ్ళు పోవాలి కాబట్టి. తర్వాత 8 మీటర్ల మన మషినే ఉన్నది. 8 మీటర్ల మషిను, ఇది 5-6 మీటర్లు ఇది పోతే 14 పోతే వాళ్ళకి ఉన్నది 3-4 మీటర్లు ఏమైనా గ్యాప్ ఉంటే ఉండొచ్చు. కానీ ఇంకా ఫర్దర్ రావడంతో ఇంకా ఆ 3 మీటర్ల వరకే అనుకుంటున్నాం. టోటల్ 8 మీటర్స్ కూడా జరగవచ్చు, షేరు మొత్తము కూలిపోవచ్చు. అప్పుడు ఇక వాళ్ళకు స్పేసే లేదు కదా అసలు. తర్వాత అక్కడ అక్యుములేషన్ ఇటువైపు అయితే ఏంటంటే, ఇటువైపు ఉన్నది ఏమవుతుంది, ఏదన్నా మట్టి వచ్చినా ఏదొచ్చినా కూడా స్ప్రెడ్ కావడానికి దానికి ఏరియా ఉన్నది. అటు స్ప్రెడ్ కావడానికి ఏరియా లేదు, అక్కడ హైటే పెరగాల్సిందే. కాబట్టి అప్పటి నుంచే అనుకుంటున్నాం వాళ్ళది వెరీ మీగర్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అని. ఒక్కోసారి మిరాకిల్ జరగవచ్చు ఎక్కడైనా ఎట్లన్నా ఏమన్నా అని. అదే దానికి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ రిపోర్ట్స్, అంటే లేటెస్ట్ కాదు, పాత వాటిని ఉటంకిస్తూ స్పెషల్గా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. 94లోనే దీని ఇంటర్వెన్షన్కి సంబంధించి నిపుణుల కమిటీ సజెషన్ ఇచ్చింది. అంటే దెన్ ఐ థాట్ మీరు ఎలాగూ యువర్ దేర్ సిన్స్ 1987 to 2007, మీరు యూ సర్వ్డ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ యూ హ్యావ్ థరో నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అప్పుడు సిన్స్ యూ హ్యావ్ కమిషన్ దట్ ప్రాజెక్ట్. మీరే కమిషన్ చేశారు, కీలకమైన వ్యవస్థల్ని మీరు దగ్గర నుండి మానిటర్ చేశారు. ఈ 94 వ్యవహారం ఏంటండి మధ్యలో కొత్తగా వచ్చింది? 94 అంటే ఇందులో ఒకటి ఉందండి. ఇది ఒక ప్రాజెక్టు నల్గొండ జిల్లా, ఈ విచిత్రం అనమాట. ఎప్పుడైతే 83లో తెలుగుగంగా స్టార్ట్ చేశారో అటువైపు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మద్రాసుకు వాటర్ సప్లై, అది మహారాష్ట్ర నుంచి 5 టీఎంసీలు, కర్ణాటక నుంచి 5 టీఎంసీలు, మన ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి 5 టీఎంసీలు, 15 టీఎంసీలు మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క దాని మీద ఎంజీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఈ 3 స్టేట్లు కూడా ఒకటే పార్టీ కింద ఉండే కాబట్టి అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు ముందు వెంగళరావు గారు సీఎం ఉన్నప్పుడు జరిగింది అది. కానీ అమలు మటుకు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత దానికి పోతిరెడ్డిపాడు నుంచి ఇవ్వాలనేది నిర్ణయం అయింది. అప్పుడు కూడా అయింది, కానీ వర్క్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఏమైందంటే ఇందులో ఇరిగేషన్ కాంపోనెంట్ లేకుండా ఉంటే ఈ వాటర్ మద్రాసు ఓనియరు మన వాళ్ళు అనేది గవర్నమెంట్కి వచ్చిన ఆలోచనతో అందులో ఒక 5 లక్షల ఎకరాలు ఇరిగేషన్ కాంపోనెంట్ కూడా ఇంక్లూడ్ చేశారు. పోయేది దుర్భిక్ష ప్రాంతం, ప్రకాశం నుంచి పోతుంటుంది కాలువ, మొదలు పైప్ లైన్ అనుకున్నారు, తర్వాత పైప్ లైన్ బలగొడతారంటే ఇక ఓపెన్ కెనాల్ అనుకున్నారు. తర్వాత 5 లక్షలు ఎప్పుడైతే అటువైపు ఇరిగేషన్ కాంపోనెంట్ పెట్టినరో తెలంగాణ వాళ్ళు లీడర్లు కూడా అడిగిన, మరి మాకేంది శ్రీశైలం నుంచి అటువైపు మీరు అవుట్ ఆఫ్ ది బేసిన్ తీసుకుపోతున్నారు, మంచినీళ్ళ కంటే ఏమో కానీ ఇవి కూడా పోతున్నాయి కదా, మరి మాకు కూడా కావాలి కదా అంటే అప్పుడు అంతకుముందు నుంచే ఉన్నటువంటిది 80 నుంచి ఉన్నటువంటి ఇది ఒక ఎస్ఎల్బీసీ టన్నల్ అనేది, దానికి ఎన్టీ రామారావు గారు ఓకే చెప్పినాను. మన టన్నల్ ఎస్ఎల్బీసీ టన్నల్ ద్వారా మనం నల్గొండకు నీళ్ళు ఇస్తాము తెలంగాణకు అని చెప్పేస్తే ఇది 83 అయింది. కానీ అందులో విభేదాలు వచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సిపిఎం ఇద్దరేమో ఈ టన్నలు టెక్నాలజీ ఎప్పుడో ఏంటో ఎప్పుడు వస్తుందో, దాన్ని నూతన ఫారెస్ట్లో చేయాలి, లేట్ అవుతుంది, మాకైతే ఇమ్మీడియట్గా సాగర్ నుంచి ఒక లిఫ్ట్ పెట్టి మాకు తాత్కాలికంగా ఇవ్వండి, దాని తర్వాత చూడండి అని వాళ్ళు. ఈవెన్ రూలింగ్ పార్టీ తెలుగుదేశము ప్లస్ సిపిఎం. కానీ వేరే కాంగ్రెస్ అండ్ సిపిఐ ఏమో అరే మళ్ళీ దాని ఖర్చు ఎందుకండి, ఒకసారి పర్మనెంట్ సొల్యూషన్ చూసేదానికి మళ్ళీ అది ఎందుకు, లిఫ్ట్ ఎందుకు, ఇదే పెట్టండి అని వీళ్ళు. ఈ ఇద్దరు మాట్లాడుతుంటే ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే వారు ఒకటి అఖిలపక్షం ఏర్పాటు చేశారు దీని గురించి, ఈ టన్నల్ గురించి. అందరూ అలా అటెండ్ అయ్యారు, నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు మహబూబ్ నగర్ వాళ్ళందరూ. అందులో ఒక డెసిషన్ ఏం తీసుకున్నారంటే టన్నలు చేయాలంటేనో శ్రీశైలం నుంచి తేవాలి, లిఫ్ట్ అంటేనేమో నాగార్జున సాగర్ నుంచి తేవాలి. కాబట్టి ఇప్పుడు టన్నల్ అయినా లిఫ్ట్ అయినా
ఎక్కడ కామన్ పాయింట్ కలుస్తుందో అక్కడి నుంచి పర్మిషన్ వర్కులకు పర్మిషన్ ఇద్దామనేసి ఒక ఆలోచనతో వచ్చింది. అప్పుడు అంటే ఎన్ఆర్ రంగనాథన్ గారని వారు సిఈ గారు ఉండేది, చీఫ్ ఇంజనీర్, చాలా ఆనెస్ట్ ఆఫీసరు, చాలా రియలీ వండర్ఫుల్. అతను పెట్టిన ప్రతిపాదన వీళ్ళందరూ ఓకే అన్నారు అన్నట్టు. దాన్ని మీరు తర్వాత ఏది డిసైడ్ చేస్తే దానికి లింక్ చేసుకోండి. దీన్ని కెనాల్ అయినా ఒక వర్క్స్ అయితే అవుతుంటాయి కదా. ఇనిషియేట్ అవుతుంది. కాబట్టి అది ఎక్కడ అనుకున్నారంటే కామన్ పాయింట్ ఒక ఇప్పుడు టన్నల్ ఉంది కదా, 44 కిలోమీటర్ టన్నల్, అది వెళ్ళి డిండిలో పడుతుంది, డిండి రివర్లో. అక్కడ ఒక రిజర్వాయర్ ఏర్పడుతుంది. ఆ రిజర్వాయర్ తర్వాత మళ్ళీ 7.5 కిలోమీటర్ టన్నల్ ఉంది, రెండో టన్నల్. ఓకే. అది ఫారెస్ట్ లేని కారణంగా అది డిబిఎం మెథడ్తో చేయడం జరిగింది, కంప్లీట్ అయిపోయింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు దానికి, కలిపే వచ్చింది అంతా. ఓకే. కానీ దానికి ఇక ప్రాబ్లం లేదు, టీబీఎం కాదు కదా, డిబిఎంతో 7.5 కాబట్టి అటు నుంచి ఇటు నుంచి కొట్టేసినాం. నేను త్రూ కూడా అవుట్ నుంచి ఇటు కూడా రావడం జరిగింది వెహికల్. అలా నేను అది దాని యొక్క అవుట్లెట్ నుంచి దీన్ని కొలిస్తే 25వ కిలోమీటర్ దగ్గర ఈ కామన్ పాయింట్ వచ్చిందనమాట. అటు లిఫ్ట్ ద్వారా వచ్చిన అక్కడికి వస్తాయి, టన్నల్ ద్వారా వచ్చింది. ఆ 25 నుంచి మూసి వరకు 137 కిలోమీటర్స్. దానికి పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇది 84 డిసెంబర్లో అయింది. నేను 87లో వచ్చి జాయిన్ అయ్యాను. వచ్చే వరకు కెనాల్ అక్కడక్కడ జరిగినాయి. నేను కూడా కొన్ని కెనాల్స్ని ఎగ్జిక్యూట్ చేయించగలిగిన. అయితే ఫైనల్గా ఇది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు లిఫ్ట్ల గురించి మాట్లాడుతుండ్రి, కాంగ్రెస్ వచ్చినప్పుడు టన్నల్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు 83 అయిన తర్వాత 85లో మళ్ళీ నాదెండ్ల భాస్కర్ రావు గారు మళ్ళీ ఎన్నికలు అయినాయి కదా. అయితే దట్ గవర్నమెంట్ కంటిన్యూడ్ అప్పుడు 89. అవును. 89లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చి 94 దాకా ఉన్నాయి. ఈ 5 ఇయర్స్లో కాంగ్రెస్ వాళ్ళు దీన్ని టన్నల్కు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ బిడ్డింగ్ దేని ఫర్ సర్వే పర్పస్కు మాకు ఒక డాక్యుమెంట్, మేము దీనికి టెండర్ పిలవడానికి ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వాలి, ఏ టెక్నాలజీతో దీన్ని చేయాలి, ఎట్లా ఉంటుంది, ఎంత అవుతుంది ఖర్చు, ఒక ఎస్టిమేట్ మాకు ఇవన్నీ చేయడం గురించి అని ఒక డాక్యుమెంట్ తయారు చేసిండ్రు ఒక 3 సంవత్సరాలు కష్టపడి. ఆ డాక్యుమెంట్ అయిన తర్వాత ఇంకొకటి కూడా ఏం చేశారంటే ఈ పర్యావరణ అనుమతి 94 యొక్క జీవో అని ఇప్పుడు ఒకటి రెఫర్ అవుతుంది కదా, అది వాళ్ళు ఆ 5 ఏళ్లలో సాధించింది ఏంటంటే ఒక డాక్యుమెంట్ తయారు చేశారు. తర్వాత పర్యావరణ అనుమతులని తీసుకున్నారు. దానికి పర్యావరణ ఫారెస్ట్ అనుమతులు 94లో వచ్చింది. అది వచ్చింది ఏప్రిల్లో. 94 డిసెంబర్లో ప్రభుత్వం పోయింది. ఎన్టీ రామారావు గారు వచ్చారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము టనల్ని మనం తర్వాత టేకప్ చేద్దాము, మొదలైతే ఇప్పుడు లిఫ్ట్ ద్వారా నేను చెప్పేసి ఒక జీవో ఇష్యూ చేశారు వారు, 55 జీవో. మీరు హెడ్ వర్క్స్ మీరు లిఫ్ట్ ద్వారానే కృష్ణా నుంచి మన సాగర్ నుంచి మనము లిఫ్ట్ ద్వారా చేద్దామని చెప్పేసి కామన్ పాయింట్ వరకు తీసుకురావాలి. ఇప్పుడు కామన్ పాయింట్ నుంచి వర్కులు స్టార్ట్ అయినాయి. చాలా వరకు కూడా 94 వరకు ఒక దాదాపు ప్రోగ్రెస్ అయితే ఉందండి. అంటే కెనాల్ వర్క్స్ వేర్ ఇన్ ప్రోగ్రెస్ ఆల్మోస్ట్. టన్నల్ ఇంకా ఏడైంది, టన్నల్కి ఇప్పుడు రాలేదుగా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వస్తే లిఫ్ట్ అయింది. 95లో దే డిసైడెడ్ టు గో ఫర్ లిఫ్ట్. దాని తర్వాత అది 2000 లిఫ్ట్ అనుకొని పుట్టంగండి దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. అది కూడా యూనిక్ అన్నమాట. అప్పటి వరకు సౌత్ స్టేషన్ అంత పెద్ద బిగ్గెస్ట్ లిఫ్ట్ స్కీమ్ లేదు. అది లిఫ్ట్ని సెప్టెంబర్ 1 రోజు కమిషన్ చేసినాం. సెప్టెంబర్ తర్వాత 2003 డిసెంబర్ వరకు 4 పంపులు కూడా కమిషన్ అయిపోయినాయి 2003. దాని తర్వాత 4లో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చి మేము టన్నల్ అన్నారు. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ మేము పర్మనెంట్ సొల్యూషన్ టన్నల్ కాబట్టి వారు మేలో సీఎం అయినరు. ఆగస్టులో నల్గొండకు విజిట్లో he has declared we are going to take up the SLPC tunnel scheme shortly అని వారు చెప్పారు. ఆగస్టులో చెప్పారు. అందరం కూడా నిజంగానే అవసరం ఉందా, ఎందుకంటే ఆల్రెడీ దానికి లిఫ్ట్తో పని అవుతున్నది, లిఫ్ట్లు పని చేయమేమో ఉద్దేశం మీదనే టన్నల్కి పోదాం అనుకున్నాం. కానీ లిఫ్ట్లు మంచిగా 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాయి కదా. దాని తర్వాత ఇది మంచిగా పని చేస్తున్నాయని చెప్పేసి పాలమూరులో కూడా స్టార్ట్ అయిపోయినాయి అన్నీ. అక్కడ లిఫ్టే
ఇవి ఇప్పుడు మన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అంటే పన్నులు కమిషన్ అయినాయి అన్నీ. కాబట్టి ఎవరు రాదనుకున్నారు, కానీ ఇమ్మీడియట్గా 2005లోనే టెండర్స్ వెళ్ళడం జరిగింది. తర్వాత ఆగస్టులో ఈయనకు అగ్రిమెంట్ అయింది. ఎవరికి? ఈ జయప్రకాష్కి, అసోసియేట్స్కి అగ్రిమెంట్ అయింది. అంటే ఆ విధంగా టన్నలు ఎందుకు వచ్చింది టన్నల్ అనేది. కానీ ఎందుకు టీబీఎం అనేది, ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నల్ వచ్చిన కారణం చెప్పిన. ఎందుకు టీబీఎం అంటే ఇది రాజీవ్ టైగర్ శాంక్చురీలో ఉన్నది. ఇప్పుడు 44 కిలోమీటర్స్. ఆ 44 కిలోమీటర్స్లో నువ్వు ఎలాంటి డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేయడానికి లేదు. కాబట్టి మనకి ఇచ్చిన పర్మిషన్ కూడా మీరు అక్కడ ఓన్లీ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేయకూడదు, వెరీ క్లియర్గా. దాని తర్వాత మీరు అక్కడ ఎలాంటి ఆడిట్స్ కానీ ఎలాంటి వేరే దగ్గర నుంచి ఈవెన్ మీరు సర్వే చేయాలంటే కూడా అందులో ఎంట్రీ కావద్దు. సర్వే చేయాలంటే కూడా అంత. తర్వాత మీరు ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా, అంటే మీ ఏదన్నా వేరే హెలికాప్టర్ ద్వారానో ఇంకే దేని ద్వారానో సర్వే చేయాలంటే కూడా వాళ్ళు కొన్ని డిసిబుల్ వాల్యూస్ ఇచ్చారు. 55 సంథింగ్ ఏదో ఉంది. దాని ఆ శబ్దం అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఆ గ్రౌండ్ మీద అక్కడ వచ్చే వరకు. అంటే మీరు అంత ఎత్తుమించి చేసుకోండి. అంటే అందులో సర్వే చేయడానికి ఎంట్రీ లేని దగ్గర ఇక మనం ఇంకా అందులో ఏమి డిస్టర్బ్ చేస్తామండి. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ బాగా ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది అంటే వాళ్ళు టైగర్స్ మరి అది శాంక్చురీలు అలా అంతే ఇస్తారు కదా, అదని చేసుకోవాల్సిందే. ఎక్కడ నీకు బ్లాస్టింగ్ చేయడానికి లేదు. అటువంటి టైంలో దానికి ఒకటి ఏం చెప్పారంటే, ఈరోజు పేపర్లు వచ్చిందని దాంట్లో 94లోనే మనం ఆడిట్ పెట్టుకోవడానికి వీలున్నదని ఏదో అన్నారు. అంటే ఇప్పుడు ఈలోగా ఏమైందంటే టన్నల్లో అవుటర్ నుంచి 20.5 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. అవుటర్ అక్కడి నుంచి, ఇక్కడి నుంచి 14 అయింది. మధ్యలో 9.5 కిలోమీటర్స్ గ్యాప్ ఉన్నది. అయితే ఇప్పుడు ఈ ఆడిట్ అనేది వాళ్ళు 94 వాళ్ళు ఇచ్చిన దాంట్లో అపెండిక్స్ 2లో ఉన్నది. అది ఏది పర్యావరణం కింద, ఫారెస్ట్ దాంట్లో లేదు, ఎన్విరాన్మెంటల్ దాంట్లో ఉన్నది. ఆడిట్ మీరు పెట్టుకోవాలంటే దానికి కూడా ఏదైనా శబ్దాలు చాలా తక్కువ ఉండాలి, అది ఉండాలి ఉన్నది. కానీ ఎక్కడుంది అది? ఆడిట్ పాయింట్ చూస్తే ఇన్లెట్ నుంచి 25వ కిలోమీటర్ దగ్గర ఉంటుంది. ఇన్లెట్ నుంచి కొలిస్తే, అవుట్లెట్ నుంచి కొలిస్తే 18th కిలోమీటర్ దగ్గర వస్తుంది. ఇప్పుడు అవుట్లెట్ నుంచి ఆల్రెడీ మనం 20.5 దగ్గరికి వెళ్ళిపోయినాం, దీన్ని దాటి వెళ్ళిపోయినాం ఇంకా 2.5 కిలోమీటర్. తర్వాత అక్కడి నుంచి రావాలంటే 25వ కిలోమీటర్ దాకా రాలేము. అక్కడి నుంచి దానికి 22వ కిలోమీటర్ వరకే డిజైన్ చేసినాం కదా. ఆ నుంచి 22, ఈ నుంచి 22, 25 కిలోమీటర్ దగ్గర ఆడిట్ పెట్టుకుంటే నీకు ఇప్పుడు ఆడిట్ పెట్టడానికి కూడా అక్కడ 300 మీటర్ల డౌన్ ఉంటుంది. అక్కడ టెక్నికల్గా వైబుల్ కాదా సార్? అక్కడ నువ్వు ఆడిట్ చేయాలంటే, దానిలోకి పోవాలంటే నువ్వు ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల నుంచి టన్నల్ దోవుకుంటూ రావాలి. ఆ 7 కిలోమీటర్ టన్నల్ దోవాలంటే అది ఎట్లా దోవుతావు? నువ్వు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేయొద్దు కదా, దానికో టీబీఎం పెట్టాలనా? ఇక వాడు అక్కడ అలౌ చేయడు కదా. నీకు అక్కడ నాన్ ఫారెస్ట్ ఏరియా కొంత ఉన్నది. అక్కడ ఇది తిరుమలాపూర్ అని ఒకటి ఊరుంది. ఆ ఊర్లో అలైన్మెంట్ పోతుంది. ఆ ఊరు మీ నాన్ ఫారెస్ట్ ఏరియా. మేము అక్కడ పోయి చూస్తే ఒక షాఫ్ట్ చేయగలుగుతాం, ఒక షాఫ్ట్ దించగలుగుతాం. కానీ షాఫ్ట్ చేయాలంటే కూడా 300 మీటర్లు షాఫ్ట్ చేయాలి. ఇప్పుడు షాఫ్ట్ చేసి ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు ఆల్రెడీ ఇది క్రాస్ అయ్యి టీబీఎం ముందున్నది కదా. నువ్వు షాఫ్ట్ ఏడ దించినాక నువ్వు టీబీఎం దాటి ముందుకు పోలేవు కదా. టీబీఎం ఆల్రెడీ ఉన్నది కదా. అక్కడ 20.5 దగ్గర టీబీఎం ఉన్నది, నువ్వు 18 దగ్గర షాఫ్ట్ చేసుకొని ఏం చేస్తావు? అంతే. మరి ఇటు కూడా దేనికి అక్కర్రాదు అసలు అది. కాబట్టి ఇదేదో అందులో ఇంకొకటి ఏం తెలుసా, ఇంకోటి ఇది మనకు ఏది ఇచ్చినా కూడా 94లో జీవో ఇచ్చింది కదా, ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 10 years. అంటే 2004 వరకు. మనం వచ్చింది 5లో కదా మనం అగ్రిమెంట్ అయిపోయింది. మనం 5లో కదా అగ్రిమెంట్ అయింది. కాబట్టి అది మనకు వర్తించదు కదా. మళ్ళీ కొత్తగా మనం సుప్రీంకోర్టుకు మళ్ళీ పోయి మనం మళ్ళీ తీసుకొని వచ్చినాం అన్నట్టు ఒక పర్మిషన్. అప్పుడు ఇది 94లో ఇచ్చింది అసలు నల్ అండ్ వాయిడ్ అయిపోయింది. అందులో ఎక్కడ లేదు ఇక ఇవేం లేవు ఇక. కనీసం ఇందులో 94 ఇచ్చిన దాంట్లో 3 బోర్వెల్స్ ఎక్కడైనా చేసుకోవచ్చు అని ఉన్నది ఫర్ నీ యొక్క ఇన్వెస్టిగేషన్కు. 3 బోర్వెల్స్. మళ్ళీ 2007లో వచ్చినటువంటి దాంట్లో ఏం లేదు ఇక. నువ్వు అందులో 16 కోట్లు ఇవ్వాలి మాకు, చెంచుల యొక్క రీహాబిలిటేషన్ ఉన్నది, అందులో 55 కోట్లు చేశాడు. ఇట్లా దానికి చేసి ఉన్నది. కాబట్టి ఏదో మనం
కొత్తది కనిపెట్టినాం అదేం కాదు అసలు అది ఆల్రెడీ వీ హ్యావ్ క్రాస్ దట్ ఏరియా. మోర్ ఓవర్ దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఇప్పుడు అది మనం కొత్తది కనిపెట్టాం అనుకుంటున్నది ఎన్నడో మనకు ఉన్న అందులో ఇప్పుడు అది 1994లో వచ్చింది, 2004 వరకే దాని వ్యాలిడిటీ. మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే. అప్పటి వరకు మనం టన్నల్ గురించి ఆలోచించలేదు కదా. యాజ్ ఇట్ ఈజ్ కదా సార్. ఇందాక నాదో ప్రశ్న, అక్కడ మనం ఆగాము. ఇప్పుడు ఇంత ఉపద్రవం ఒకటి ఉంటుందని గమనించగలిగింది అయితే జిఎస్ఐ, జియాలజిస్టులు ఉంటారు. అండ్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ప్రొఫెసర్స్, plethora of experts in that particular area. Why did not the government deploy them? One thing, you see, గవర్నమెంట్ డ్యూటీ ఏందండి, ఇంట్రెస్టింగ్ ది వర్క్ టు ది రైట్ పర్సన్. అందులో నిష్ణాతులైనటువంటి వాళ్ళకు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు దానికి సంబంధించి ఉన్నట్టయితే ఆ ఏజెన్సీ హ్యాస్ టు ఎంగేజ్ ఆల్ దీస్ థింగ్స్. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అంటే ఉన్నది. అది ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇలాంటిది అయినప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ చేస్తున్నది కదా, మొత్తం క్యాబినెట్ సగం క్యాబినెట్ పోయి ఆడ కూర్చుంటుంది కదా, దట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కానీ టెక్నికల్గా చేయవలసింది ఎవరు? నిన్ను పెట్టుకున్నదే ఆ పని చేయమని. ఆ పని చేయడానికి మళ్ళీ జియాలజిస్ట్ నేను పిలవాలని కాదు కదా, నీకే ఉండాలి జియాలజిస్టులు. అయినా కూడా డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే జియాలజిస్ట్తోని చేయించిన వాళ్ళు లేదా వాని మీద అడుగుతూనే ఉంటారు. ఆ జిఎస్ఏ వాళ్ళు రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేయాలి. మన చిన్న దానికి కట్టలకు, చిన్న ట్యాంకులకి మనం జియాలజిస్టులతో రైట్లీ సెడ్ ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఉన్నది జిఎస్ఐ వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి చెక్ చేసినట్టు అంటున్నారు. కానీ నేనేమంటున్నా, అందుకని రికార్డ్స్ ఏమున్నాయో ఏం కథనో ఒకసారి దీన్ని ఒక థర్డ్ పార్టీతోని టెక్నికల్ థింగ్స్ అన్నిటిని కూడా ఎడ్యుకేట్ చేయించాలి. డెఫినెట్గా వాటి అన్నిటి మీద ఆడిట్, టెక్నికల్ ఆడిట్ ఒక థర్డ్ పార్టీ వాళ్ళతో చేస్తే. ఇప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 2005 ఆగస్టులో అగ్రిమెంట్ అయింది 5 సంవత్సరాల టైంతోని. మరి 5 సంవత్సరాలు అంటే 2010 వరకే కంప్లీట్ కావాలి. మరి 5 ఏళ్ళు కావాల్సింది 20 ఏళ్ళ దగ్గరకు వచ్చినా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకెన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు. రీజన్స్ ఫర్ డిలే ఎందుకు అసలు? వాట్ ఈస్ ది రీజన్? తర్వాత ఏమైనా నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఏజెన్సీయా, గవర్నమెంట్ నుంచి సరిగైన అది దొరకలేదా వాళ్ళకు? నేనైతే సార్ ఇప్పుడు యాజ్ యూ రైట్లీ సెడ్ ఏజెన్సీ నీడ్స్ టు లుక్ ఇన్ టు దట్ అని మీరు అన్నారు కాబట్టి, మీరు అంటాం కాదు, వాళ్ళ బాధ్యత కాబట్టి. అంతే కదా. ఏజెన్సీ నిర్లక్ష్యం అనేది లాప్సెస్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ఏజెన్సీ అనేది స్పష్టంగా కనిపిస్తుందని అనుకుంటున్నా. అనుకోవడం కాదు, ల్యాబ్స్ జరిగింది అక్కడే. ఇప్పుడు ఇట్ ఈస్ అప్ టు ద ఏజెన్సీ టు ఇంటరాక్ట్ విత్ జిఎస్ఐ, జియాలజీ ఎక్స్పర్ట్స్ వాళ్ళని పిలిచి మాట్లాడుకొని చేయాలి. వెన్ యు ఆర్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ హ్యూజ్ ఎక్సర్సైజ్ ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలండి? ఇప్పుడు ఏ వర్క్ అయినా కూడా మేము ఏం చేస్తామంటే, ఏ వర్క్ ఎంట్రస్ట్ చేసిన కాంట్రాక్టర్కు టెక్నికల్ ఏజెంట్స్ అని కూడా పెట్టుకోమని చెప్తాం. అంటే డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది వర్క్. 1 కోటి ఉందో, 2 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు ఉందనుకోండి, 2-3 గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ఉండాలి, తర్వాత వీళ్ళు ఉండాలి. ఆ విధంగా ఇతనికి కూడా ఇన్ని 2000 కోట్ల పని ఇది కాబట్టి ఆటోమేటిక్గా జియాలజిస్టులు ఉంటారు, వీళ్ళందరూ వాళ్ళ దాంట్లో ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు. అండ్ ఐ వాజ్ టోల్డ్ చైనాలో పెద్ద ప్రాజెక్టులను హ్యాండిల్ చేసిన ఏజెన్సీ ఇది. చైనాలో పెద్ద ప్రాజెక్టులను హ్యాండిల్ చేసిన ఏజెన్సీ, లేకపోతే ఆ స్థాయి ఉన్న ఏజెన్సీయే కదా ఇప్పుడు ఇది టేకప్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే మన హిమాలయాలలో ఇటువంటి టన్నల్స్ ఎన్నో చేశారు. అంటే టీబీఎంస్తో చేయకపోయినా వాళ్ళు హైడ్రో పవర్ గురించి ఎన్నో టన్నల్స్ చేయడం జరిగింది. కొన్ని టీబీఎంస్ కూడా చేశారు వాళ్ళు, జమ్మూ కాశ్మీర్ దగ్గర కూడా చేశారండి. అంటే ఇంటర్నేషనల్ మీడియా కూడా దీని మీద ఫోకస్ పెట్టి ఏం మాట్లాడుతుందంటే, దీన్ని ఒక భోపాల్ దుర్ఘటనతో పోలుస్తోంది. ఇదా ఈ మానవీయ తప్పిదం, అక్కడ జరిగింది మానవీయ తప్పిదమే, ఇక్కడ కూడా మానవీయ తప్పిదం. అంటే ఏజెన్సీ వైపు నుంచి నేను మాట్లాడేది, నాట్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ గవర్నమెంట్, ఏజెన్సీ సైడ్ నుంచి. సార్ ఇక్కడ ప్రాణానికి విలువ లేదేమో కానీ అంతర్జాతీయ సమాజంలో ఒక ప్రాణం నష్టం జరిగితే సమాజం గోలపెడుద్ది. ఇక్కడ లేకపోవచ్చు. ఒక పౌరుడి మరణం అనేది, ఒక సివిలియన్ డెత్ అనేది చాలా సీరియస్గా పరిగణిస్తుంది అంతర్జాతీయ సమాజం. మనకు లెక్కలేదు, మనకి 140 కోట్ల జనాభాలో మనం లెక్క లేకుండా ఉంటాం. అందుకని ఇంటర్నేషనల్ మీడియా దీన్ని దాంతో పోల్చి మాట్లాడుతుంది. అయితే ఒకటి నేను గర్వంగా ఏం చెప్పగలుగుతానంటే, జయప్రకాష్ కంపెనీకి మటుకు వాళ్ళకు ప్రతి వర్కర్ యొక్క ప్రాణాలను గురించి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధమండి. నేను చూశాను అక్కడ జరిగినాయి. మేము రూర్కిల్ ఉన్నప్పుడు విజిటెడ్ ఇది సర్దార్ సరోవర్. అంత పెద్ద ప్రాజెక్ట్ దగ్గర పోతే వీళ్ళ ప్లానింగ్,
తర్వాత వీళ్ళ వర్కింగ్ స్టైలు అన్నీ చూసి నేను ఫిదా అయినా అసలు. అరే జేపీ ఇంత బ్రహ్మాండమైన వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే నాకు ఈ ఈ వర్క్ వాళ్ళకే వచ్చిందని తెలియగానే నేను సంతోషపడ్డా. ఎందుకంటే నేను వాళ్ళు చూసి వచ్చిన కదా వాళ్ళ వర్క్ని, వాళ్ళ వాళ్ళ వైభవాన్ని చూసి వచ్చిన నేను. కాబట్టి నేను తర్వాత వాళ్ళకు వర్కర్స్ యొక్క సేఫ్టీ గురించి రియల్లీ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో ఏమి మనం సెకండ్ థాట్ లేదు. కానీ అన్ఫార్చునేట్లీ డిలే కావడానికి కారణము తర్వాత ఇదంతా ఏమైందంటే 2019 నుంచి సీపేజ్ అయినా కూడా 5 ఏళ్ళ మొన్నటి వరకు అది చేయకపోవడం కారణము అది ఏజెన్సీ తప్పే కదా సార్. ఏజెన్సీ తప్పంటే టోటల్గా బ్యాంక్రప్ట్ అయిందండి వాళ్ళు, టోటల్ బ్యాంక్రప్ట్స్ దివాళా తీశాడు. దాంతో వాళ్ళు అంటే వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు నిష్ణాతులు, అది వదిలిపెట్టి ఇంకో రంగంలోకి వెళ్ళిపోయి వాళ్ళు మన రియల్ ఎస్టేట్ దాంట్లోకి పోయి మొత్తం బ్లాక్ అయిపోయి, అసలు మాకు తెలిసిన సమాచారం మేరకు వీళ్ళకు అప్పులు ఇచ్చినటువంటి బ్యాంకులు 10-15 ఉన్నాయట. ఆ బ్యాంకులన్నీ ఒకటి కన్సోర్టియంగా ఏర్పడి దే హ్యావ్ డివైడెడ్ ఈజ్ వర్క్స్ అమంగ్ దెమ్సెల్వ్స్. నువ్వు ఇది తీసుకో. ఇది మనకు ఐసిఐసిఐ బ్యాంకు ఢిల్లీ వన్కి వచ్చింది అన్నట్టు. ఇది ఏ బిల్లు ఇచ్చినా కూడా చెక్ ఆయనకు పోతే అప్పుడు వీళ్ళు మళ్ళా మాకు ఈ రిక్విజిషన్ ఇవ్వాలి. ఇప్పుడు 100 కోట్లది ఏదో బిల్లు ఇచ్చామనుకోండి, మనకి పోతే మళ్ళీ వీళ్ళు రాయాలి శాలరీస్ కింద, డీజిల్కు, దీనికి అన్ని రిక్విజిషన్ ఇస్తే 70-80 కోట్లకు వచ్చింది అనుకోండి. అంతవరకు వీళ్ళకి ఇస్తాడు. ఆ 20 కోట్లని తన అప్పు కింద పెట్టుకుంటాడు. అట్లా జరుగుతున్నది అన్నట్టు. అంటే వీనికి ఫైనాన్షియల్గా అక్కడి నుంచి వచ్చేది లేదు, మీది నుంచి వచ్చిన పైసలు కూడా అటు బ్యాంకు వస్తాయి. ఈజ్ జస్ట్ సైలెంట్ స్పెక్టేటర్. ఎలా వస్తుంది రూపాయి, ఎలా పోతుందని చూడటం వరకే, అంతే కదా. అంటే ఒక ధర్మకర్త ట్రస్టీ లాగా కూర్చోవటం అంతే. ఇప్పుడు పని చేస్తే ఇంత వచ్చింది, అది బ్యాంకు పోతుంది, మళ్ళీ అప్పు దాని నుంచి మళ్ళీ శాలరీస్ గిలీస్ అని మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. అది పరిస్థితి. స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చినటువంటి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకు కోఆపరేట్ చేసింది చెప్తున్నా నేను. సరే 2005లో అగ్రిమెంట్ అయింది. దాని తర్వాత వాళ్ళు వర్క్ మొదలు పెట్టారు, పెట్టి తీయడము, దాని తర్వాత ల్యాండ్ అక్విజిషన్ మేము చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ టీబీఎంకి ఆర్డర్ ఇవ్వడము, టీబీఎంస్ రావడము, వాటిని టోటల్గా టీబీఎంస్ని సెట్ చేయడము అన్నీ చేసుకున్నారు. ఇన్లెట్ నుంచి చేయాలంటే కొంచెం కష్టమవుతుండే, మనకి పర్మిషన్లు రాలేదు. మళ్ళీ అది పాత పర్మిషను ల్యాబ్స్ అయిపోయింది, అది 94ది. కాబట్టి ఈలోగా అవుట్లెట్ నుంచి చేసుకుందామని అవుట్లెట్ నుంచి చేసినాము. ఎవ్రీథింగ్ రెడీ. మొత్తం మీద 2008లో డ్రిల్లింగ్ స్టార్ట్ అయిందండి. 8లో 2000 డ్రిల్లింగ్ స్టార్ట్ అయ్యి 14 వరకు తెలంగాణ వచ్చే వరకు దాదాపు 14 కిలోమీటర్స్ చేశారు వీళ్ళు. 14 ఏది ఫ్రమ్ అవుట్లెట్. అదేవిధంగా ఇన్లెట్లో 2000 వాళ్ళు ఇన్లెట్లో కూడా వాళ్ళు చేసుకుంటూ మా పర్మిషన్లు వచ్చిన తర్వాత 7లో వచ్చినాయి పర్మిషన్లు సుప్రీంకోర్టు నుంచి. 7లో పర్మిషన్ వచ్చిన దాకా పిట్టు తీసుకొని అన్నీ చేసి టీబీఎం ఆర్డర్ ఇచ్చేసి అది వచ్చిన తర్వాత దాన్ని టోటల్గా దాన్ని ఫిక్స్ చేసేసి ఇక డ్రిల్లింగ్కు రెడీ అవుతుండే. పోర్టల్ అంటే ఎంట్రీ పోర్టల్ ఉంటుంది కదా, అది కూడా తయారు చేసుకొని టీబీఎంని కూసబెట్టిండ్రు. ఇక డ్రిల్లింగ్ స్టార్ట్ అయ్యే టైంలో 2009 అక్టోబర్ 3 రోజు వచ్చిన ఫ్లడ్స్, ఆ ఫ్లడ్స్తో శ్రీశైలం ప్రాజెక్ట్కి డిజైన్ డిశ్చార్జ్ కంటే ఎక్కువ వచ్చింది. అది 19 lakh క్యూసెక్స్కి డిజైన్ చేస్తే 26 వచ్చిందన్నారు, 22 ఓవర్ఫ్లో కూడా కావచ్చు అని అన్నారు. అటువంటి టైంలో వీళ్ళు మన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ ఉంది ఒకటి ఇటువైపు. ఆ పవర్ హౌస్కు కొన్ని ఆడిట్స్ ఉన్నాయి గాలి రావడానికి వాళ్ళ మూమెంట్ గురించి అని. ఈ శ్రీశైలం వాటర్ రేజ్ కావడానికి అందులోకి వెళ్ళిపోతున్నాయి అనమాట, నీళ్ళు వస్తాయని. దాన్ని క్లోజ్ చేయాలంటే వీళ్ళ దగ్గరనే అన్ని ఈక్విప్మెంట్ ఉన్నది కదా, వీళ్ళు పోయి అక్కడ ఆ పని చేసుకుంటే చేరిండ్రు. వీళ్ళది కూడా ప్రొటెక్షన్కు కొంత వాళ్ళని కొంత లేపిండ్రు ఉన్నదానికంటే 1 మీటర్ ఎంతనో, ఇంకా 2 మీటర్లు కనుక పెట్టుకుంటే వీళ్ళది సేఫ్ అయ్యేది. ఆ పవర్ హౌస్ని కాపాడిండ్రు కానీ వీళ్ళ పిట్టిని కాపాడుకోలేకపోయారు. వచ్చి మొత్తం వాటర్ ఓవర్ ట్యాప్ అయిపోయి పిట్టి నిండింది, మొత్తం టీబీఎం నీళ్ళలో మునిగిపోయింది. ఇక అప్పుడు అప్పటికి వీళ్ళది ఆర్థిక పరిస్థితి అప్పటికే కొంచెం అంత అటు ఇటు ఉన్నది. అయినా గవర్నమెంట్ అప్పుడు 100 crores అప్పుడు రోషే గారి పీరియడ్లని 100 crores వీళ్ళకు అడ్వాన్స్ ఇచ్చింది. అడ్వాన్స్ ఏం పని చేయలేదు, ఏం చేయలేదు, అడ్వాన్స్ ఇచ్చింది. అంటే అప్పటి గవర్నమెంట్ టోటల్గా సహకరించినట్టే కదా. ఇట్ వాస్ జనరస్ ఎనఫ్.
అంతే కదా. ఆ అడ్వాన్స్ ఇచ్చిండు, ఎన్నో ఇన్స్టాల్మెంట్లలో తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ నుంచి ఏంది చేయంగా 11లో అప్పుడు అది కమిషన్ అయింది. ఓకే. 5 నుంచి 7 వరకు ఏమో అంటే డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ యువర్ దేర్ కదా సార్? నేను 7 వరకు నేనున్నా. దాని తర్వాత కూడా రెగ్యులర్ గా నేను టచ్ లో ఉన్నా. టచ్ లో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు 20 years మీరు ఆ ప్రాజెక్ట్ తోటి అసోసియేట్ అయి ఉన్నారు. ఉన్నాయి. నేను మా రిటైర్డ్ ఇంజనీర్ different cadres చేయడం, ఏదైనా అవసరం ఉంటే నేను కూడా పోవడం, ఇక్కడ మాట్లాడడము, ఇక్కడ పొలిటికల్ గా ఎవరితో చేయాలన్నా మాట్లాడడం, చేయడం అన్నీ చేస్తుంటాం. 7 to 9 వరకేమో 5 to 7 ఏమో అక్కడ ఏర్పరచుకోవడానికి పర్మిషన్ రావడానికి లేట్ అయింది. 7 to 9 ఏమో ఈ టోటల్గా దాన్ని ఏర్పరచుకున్నారు. దాని తర్వాత మునిగిపోవడంతో మళ్ళీ 11 వరకు పోయింది. అది 11లో అది కమిషన్ అయింది. 11 నుంచి 2014 వరకు అక్కడ నియర్లీ 9 to 10 కిలోమీటర్స్ టన్నల్ అయింది. అంటే అటువైపు ఒక 9 to 10 కిలోమీటర్స్, ఇటువైపు ఒక 14, దాదాపు 23-24 కిలోమీటర్స్ అయింది 2014 వరకు అయింది. దాని తర్వాత ఇక వాళ్ళది ఇక అక్కడి నుంచి ఇక వాళ్ళు ఇంకా చాలా విపరీతంగా నష్టాలు, ఇక వాళ్ళది బ్యాంక్రప్సీ ఇంక ఈజీగా తెలుస్తున్నది. ఎట్లా అంటే అవుట్లెట్లో వాళ్ళ ఒక బేరింగ్ ఉంటుంది, ఇది మషిన్కు ఆ బేరింగ్తోనే అది తిరగడానికి అది ఉపయోగపడుతుంది అన్నట్టు. అది కాస్ట్లీ, ఒక 20 to 25 crores ఆ బేరింగ్ పోయింది. బేరింగ్ పోతే బేరింగ్ తీసుకురావాలంటే వాళ్ళ దగ్గర పైసలు లేవు. తర్వాత ఈలోగా 15లో కూడా వాళ్ళకి అవసరం అనుకుంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కూడా 100 crores ఇచ్చింది అడ్వాన్స్ 15లో, 15 January. చూడండి, డిస్పైట్ రిపీటెడ్ ఇది అయింది కదా. దానప్పుడు అయింది. దాని తర్వాత మళ్ళా 19లో బేరింగ్ పోతే బేరింగ్కు పైసలు ఇచ్చింది. పైసలు ఇస్తే మనం ఇచ్చిన పైసలకు బ్యాంక్ గ్యారంటీస్ ఇవ్వాలి. ఆయన బ్యాంక్ గ్యారంటీస్ ఎమ్మడే ఇవ్వలేక 4 విడతలలో తీసుకుండు 65 కోట్లు. ఇక బేరింగ్ తీసుకొచ్చిండు. అది చెన్నైలో 8 నెలల నుంచి పడి ఉంటే దానికి మొత్తం ఎంతో కట్టి డ్యామరేజ్ కట్టేసి తీసుకొచ్చి అది స్టార్ట్ చేసి 4-5 నెలలు కాగానే మళ్ళీ పోయింది బేరింగ్. పోయిన తర్వాత ఇప్పుడు 23 ఫిబ్రవరి నుంచి నో డ్రిల్లింగ్ అవుట్లెట్ నుంచి 2 సంవత్సరాల నుంచి బేరింగ్ పోయింది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ పేమెంట్స్ చేసింది. అడ్వాన్స్ కాదు, వాళ్ళకి ఇచ్చే పేమెంట్స్ చేసింది. అంటే వాళ్ళు అప్పు ఉన్నా కూడా పేమెంట్ చేసిండ్రు, ఇచ్చేది అందులో అప్పు పట్టుకోకుండా చేసిన తర్వాత అప్పుడు బేరింగ్ ఆర్డర్ ఇచ్చిండ్రు. ఆ బేరింగ్ ఇంకా రాలేదు. ఇంకా వస్తుంది. నవంబర్లో అమెరికా నుంచి బయలుదేరింది అని పేపర్లు అన్నీ రాసినాయి. అమెరికా నుంచి బయలుదేరిన SLBC బేరింగు ఇక త్వరలో అక్కడ పని స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవుతుంది. బ్రేకింగ్ న్యూస్ పేపర్లో కూడా హెడ్లైన్స్. అయ్యో తీరా చూస్తే ఇంతవరకు అది చెన్నైకి చేరినట్టు తెలిసింది ఇప్పుడు నిన్న మొన్న. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంది, బేరింగ్ని కూడా వాళ్ళు అటువంటి దాన్ని ఓ స్పేర్లో పెట్టుకోలేని పరిస్థితి, ఒక్కటి కూడా కొనలేని పరిస్థితి. ఒకటి ఉంచుకోవాలి కదా, ఒక్కటికి అసలు వాళ్ళ దగ్గర ఏం లేవు కదా. ఏమన్నంటే ఇవ్వండి అడ్వాన్స్ ఇంకొక 50 కోట్లు పెట్టుకుంటాం. అటువైపు వాళ్ళు సీసీ ఛార్జెస్ కట్టక 2-3 కోట్లు కట్టక మొత్తం కట్ అయిపోతే జనరేటర్లు పెట్టి 2 సంవత్సరాలు వాళ్ళు డివాటరింగ్ చేసిరండి. జనరేటర్స్ పెట్టి అంటే ఆ టీవీ మునగకుండా చూసిర్రు అన్నట్టు కూర్చున్నారు. దే హావ్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ డివాటరింగ్. ఇటేమో బేరింగ్ లేక ఆగిపోయింది పని, అక్కడనేమో పవర్ లేక ఏం లేకుండా ఓన్లీ ఏం పని జరుగుతుందంటే SLBC టన్నల్ అంటే ఇన్లెట్ నుంచి డివాటరింగ్ పని అవుతుంది అన్నది. ఐవార్ ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అన్నట్టు. అది అప్పులు ఇంకా అంతకుమించి వాళ్ళకి ఆప్షన్ లేకపోయింది. లేదు కదా. లేదు. దాని తర్వాత 19 నుంచి అట్లనే ఉన్నాక మళ్ళా గమ్మత్ ఏంటంటే లాస్ట్ పోయిన గవర్నమెంటే క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నదండి. అసలు ఇంతవరకు ఎక్కడైనా వినరో ఏమని, ఇతని పవర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బిల్లు నుంచి మేము కట్ చేసి మేమే ఇస్తాం గవర్నమెంటే, మీరు వాళ్ళ దగ్గర పవర్ బిల్ అని చెప్పి మీరు పోయి కట్ చేయకండి. ఎందుకంటే కట్ చేయగానే నాకు ఫోన్లో వస్తాడు, మేము పోయి వీళ్ళని బతిలాడు, ఆయన బతిలాడు, మినిస్టర్ని సుఖేందర్ రెడ్డి గారిని, ఇక అందరినీ పోయి ఆమె రఘుమారెడ్డి చైర్మన్ గారిని బతిలాడడం చేయంగా ఇట్లా చేస్తుంటాం. అప్పుడు క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. జగదీశ్వర్ రెడ్డి గారు దాని ప్రపోజల్ డిపార్ట్మెంట్ నుంచి రాగానే నల్గొండ డిస్ట్రిక్ట్ ఆయన క్యాబినెట్లో పెట్టి మీరు కట్ చేయొద్దని నన్ను పిలిపించి
వాళ్ళని ఎలక్ట్రిసిటీ వాళ్ళని పిలిపించి మేము మీకు భారం మేము సంతకం పెట్టి ఇచ్చిందని సిఈ గారి నుంచి ఒక లెటర్ తీసుకున్నారు అన్నట్టు, మేము కట్ చేసి మేము ఇస్తామని. అప్పటి నుంచి బంద్ అయిపోయింది, ఏది కట్ కావడం. కానీ వాళ్ళకి ఇప్పుడు 87 కోట్లు ఇచ్చేది ఉన్నది. వీళ్ళు డిపార్ట్మెంటు ఏమైందంటే 2 సంవత్సరాల నుంచి వర్కింగ్ బిల్స్ వరకు చూస్తే అందులో ఇది వేయలేదు. ఇప్పుడు 87 కోట్లు ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డుకు బాకీ ఉన్నాడు. ఒక 20-30 కోట్లు డిపార్ట్మెంట్కు అడ్వాన్స్. అది వైవర్ చేస్తానంటుందా గవర్నమెంట్ 87 కోట్లు? ఎందుకు చేస్తుందండి? ఎందుకు చేస్తుంది చెప్పండి, అవసరమా? ఇక్కడ మనమేమో దానికి కడుతున్నాం ఇంటికి బిల్లులు, వీళ్ళు వాడుకొని. నువ్వు నీ కమర్షియల్ యాక్టివిటీకి వాడుకున్నావు కదా, నువ్వు సోషల్ ఇవ్వాల్సిన సపోర్ట్ ఏ గవర్నమెంట్ అని ఇచ్చింది. ఇన్నాళ్ళు ఇవ్వాల్సిన సపోర్ట్ చూడండి, రోసయ్య గారు 100 కోట్లు ఇచ్చారు, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 100 ఒకసారి 65 ఒకసారి 165 కోట్లు ఇచ్చారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ రాగానే మొత్తం ఇచ్చేసేసి దాని తర్వాత వీళ్ళ రివేజ్ ఎస్టిమేట్ కూడా శాంక్షన్ చేసింది 4,500 ఇప్పుడు వాళ్ళకు ఏదో పెట్టుకుంటే 120 కోట్ల దాకా వచ్చేది ఉందట. అందులో 87-90 కోట్ల దాకా కరెంట్ బిల్లే ఉన్నది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతి గవర్నమెంట్ దీన్ని సహకరించిండ్రు వీళ్ళకు. వీళ్ళు అసలు టోటల్గా దాన్ని బ్యాంక్రప్ట్ కావడం వలన కావడం అనేది తెలంగాణ ప్రజలు. వాట్ ఆల్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఈస్ పాస్ట్. వర్తమానంలోకి వద్దాం. మన ముందు 2 పెద్ద సవాళ్ళు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇప్పుడు దాని ఇంటర్వెన్షన్ ఇవాళ కాదు రేపైనా దాన్ని అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం. ఇంటర్వెన్షన్ కోసం ఉన్న ప్రత్యామ్నాయ మార్గం ఏంటి ఒకటి. రెండోది, ఆ ఏజెన్సీని బతికించడం కోసం గవర్నమెంట్ చేయాల్సిన సాయం అంతా చేసింది, అది బతకలేదు కాబట్టి ఇంకా ఏమైనా ఎక్స్టర్నల్ ఫండింగ్ కోసం వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అలాంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఎక్స్టర్నల్ ఫండింగ్ కోసం. ఎక్స్టర్నల్ అంటే లైక్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ఎవరు గవర్నమెంట్ తీసుకోవడం, గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ గ్యారంటీ ఉండి ఏజెన్సీకి ఇప్పించడం, అట్లాంటి అవకాశం ఉంది. అంటే నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద పాసిబిలిటీస్, ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్న పాసిబిలిటీస్ ఉన్నాయండి. అన్ఫార్చునేట్లీ కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులకు ఏ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏ వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ బ్యాంక్ కానీ, జపాన్ బ్యాంక్ కానీ ఎలాంటి ఫండింగ్ ఇవ్వరు. ఎందుకంటే అష్యూర్డ్ వాటర్ లేనటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ. రైట్. గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులకు దొరుకుతాయి, దొరికినాయి కూడా కదా మనకు. కాళేశ్వరానికి ప్రతి దగ్గర నుంచి తీసుకురాగలిగాం. కానీ ఇక్కడ ఏంటంటే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నికర జలాలు లేనిది అసలు దానికి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డెఫినెట్గా మనం ఏ వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకున్నా ఏది తీసుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మనకు. నాదొక ప్రశ్న సార్, దీని అనుబంధ ప్రశ్న అనుకోండి. నికర జలాలు లేవని మనం అనుకుంటాం, వెళ్ళి కృష్ణా వాటర్స్ వెళ్ళి సముద్రంలో కూడా కలుస్తున్నాయిగా. అంటే సముద్రంలో కలవడం అనేది ఫ్లడ్. ఇప్పుడు సముద్రంలో కలిసిన మాత్రం నికర జలాలు కాదు. దేని నికర జలాలు అంటారంటే 100 సంవత్సరాలలో 75 సంవత్సరాలు యావరేజ్ చేసుకుంటారు. 100 సంవత్సరాల్లో 75 సంవత్సరాలు ఆ నీళ్ళు ఉన్నాయా? ఏదో ఒక సంవత్సరంలో పడ్డంత మాత్రాన మళ్ళీ అది 100 ఏళ్ళకి వచ్చింది అనుకో, అంత మనం ఒక సంవత్సరం చూసి పెట్టలేము కదా. కాబట్టి దట్ హాస్ బీన్ డిస్మిస్డ్. ఎక్స్టర్నల్ ఫండింగ్ లేదు. మరి ఇతన్ని తప్పుకోమందామంటే ఇతనికి ఆల్రెడీ డెట్స్ ఉన్నాయి, ఆ లోన్స్ ఉన్నాయి అక్కడ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, బ్యాంక్స్ నుంచి. వాళ్ళు ఒప్పుకోరు. మరి ఏంటి, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్? మొదలు డెబ్రీస్ తీసి ఆ కార్యక్రమం చూసిన తర్వాత ద డిగ్రీ ఆఫ్ డివాస్టేషన్, డిగ్రీ ఆఫ్ డ్యామేజ్, అది మనం ఎస్టిమేట్ చేయాలి. డిపార్ట్మెంట్ చేస్తుంది, వాళ్ళు కూడా చేస్తారు, ఇస్తారు, అన్ని చూస్తారు. చూసిన తర్వాత సపోజు ఒక 400 కోట్లు అయితే ఇప్పుడు మళ్ళీ టీబీఎం తీసుకురావాలి, మళ్ళీ అన్నీ చేయాలి అని ఉందనుకోండి. ఇప్పుడు అతను అంటాడు మీరు ఏమైనా అడ్వాన్సులు ఇస్తే నేను చేస్తాను అంటాడు. అంతే కదా, అతనికి ఒకటి మనం ఎన్నాళ్ళు ఇలాగా ఇక అది అయిపోయేంత వరకు ఇక ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు ఇది 1 ఇయర్ రాదు, ఇంకొని పెట్టరాదు. ఇప్పుడు ఎట్లుందంటే అతను అనేది మొత్తం 10 మంది ఏదో మీ సంతోషం అన్నట్టు గవర్నమెంట్ కూడా తోచినంత 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేసి సరే ఇప్పటికి ఇది కానివ్వండి
బట్ దట్ ఈస్ నాట్ ద అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 400 crores 400 500 ఎంత అవుతుందో ఇప్పుడు టీవీఎం ధరలు కూడా మరి ఆ రోజు నాడైతే 250 crores ఉండే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక్కోసారి ప్రైసెస్ కూడా తగ్గుతాయి, ఏదైనా ఉంటుంది. కాబట్టి మళ్ళీ అది తీసుకురావాలి, మళ్ళీ దాన్ని కమిషన్ చేయాలి. ఇప్పుడు 500 కోట్లు 400 కోట్లని నేను అనుకుంటున్నా నా అంచనా ప్రకారంగా. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో, ఎంత డ్యామేజ్ అయిందో అసలు అది, దానికి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి. అందుకని మొట్టమొదలు ఇది అన్నీ అయినాక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్తోని ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది మొదలు తెలిస్తే దాని ప్రకారంగా మనం అటెండ్ అవుతాం. అసలు ఏం చేయాలి అసలు దీనికి. కాబట్టి ఫస్ట్ అది కూడా తేలాలి, ఎందుకు డిలే ఎందుకు అయింది, ప్లస్ ఇది ఎందుకు ఫెయిల్ అయింది అసలు. మరి ఇక్కడ ట్రీట్మెంట్ చేసినామంటున్నారు, దీనికి జిఎస్ఏ వాళ్ళు కూడా ఆమోదం తెలిపినామంటున్నారు, తెలిపినరా లేదా, హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది. మరి ఒకవేళ అంత క్యావిటీస్ పెట్టుకొని మీరు ఎందుకు డ్రిల్లింగ్ చేశారు, మొదలు క్యావిటీ లేకుండా చేయాలి కదా అక్కడ. మరి అటువంటి అప్పుడు మరి ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇవన్నీ కావాలన్నప్పుడు ఒక థర్డ్ పార్టీ వాళ్ళతోని దీన్ని టెక్నికల్ ఆడిట్ చేయిస్తేనే మనకు తెలుస్తుంది. పోనీ దాని తర్వాత కూడా దీనికి ఇంత ఖర్చు అయిందని అనుకుందాము, ఆ ప్రకారంగా మనం ఒక ఎస్టిమేట్కి వస్తాము. ఎస్టిమేట్కి వస్తే ఇప్పుడు ఏంటంటే ఈ పరిస్థితి, ఇతనికి ఆల్టర్నేటివ్గా ఇతను తీసి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ చేద్దామా అని కూడా గత ప్రభుత్వాలు కొన్ని ఆలోచించినాయి, ఎట్లయినా చేద్దాం. మనకు ఉన్నారు కదా సార్ దైవస్వరూపులు, అదానీలు అంబానీలు ఉన్నారుగా. ఎవరున్నా కూడా ఏంటంటే పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఇతను చేసిన పనికి ఇతను పంపించాలంటే ఈపీసీలు ఏముందంటే ఎవరిని తీసేయాలన్నా కూడా వానికి నిచ్చి పంపించాలన్నట్టు. ఓరా బాబు మేము అందుకని అతను పంపించాలంటే కొన్ని ఇచ్చి పంపించాలన్నట్టు. పంపించిన తర్వాత ఎస్టిమేట్ మళ్ళీ కొత్త రేట్లతో చేయాల్సి వస్తుంది. అతనికి ఒక్కడికి ఇస్తే పోదు కదా, ఇప్పుడు బ్యాంకులకు కూడా ఇచ్చుకోవాలి కదా మళ్ళీ. ఇక వీనికి ఇస్తే ఇక వాడు ఇచ్చుకుంటాడు, ఇక అందులో అన్ని వంచుతాడు వాడిగా. అయితే ఇక్కడ ఒకటే బ్యాంక్ కదా, ఇది ఐసిఐసి బ్యాంక్, అన్నిటికి వంచడానికి కదా, ఇది ఒక్కదానికే ఇది. అయితే గమ్మత్ ఏంటంటే ఇప్పుడు అతను పంపించాలనుకుంటున్నాం, కొత్తను పెట్టాలనుకుంటున్నాం. ఒక చిన్నది చెప్తాను నేను. ఒక మామూలుగా 20 years బ్యాక్ ఉన్న రేట్ ప్రకారంగా 1 మీటర్ ఆర్డినరీ టన్నల్, అంటే టీబీఎం కాదు, డ్రిల్లింగ్ బ్లాస్టింగ్తో చేసే టన్నల్కు 1 మీటరు లెంత్గా చేయాలంటే 1000 rupees అనుకుందాం. ఆ రోజు అంతుండే 1000 rupees. మీరు చెప్పేది 20 ఏళ్ల క్రితం మాట, 20 ఏళ్ల క్రితంది. అప్పుడే దీనికి దానికి 1000 అయితే దీనికి 5000 ఉన్నది ఎస్టిమేట్ ఆ రోజు, 5 ఇంతలు. అంటే డీబీఎంకు 1000 అయితే టీబీఎంకు 5000. ఇది ఇన్ని 2004. అయితే ఇప్పుడు మనం 20 ఏళ్ళు అయిపోయింది. ఈ రోజు ఎంత ఉందంటే ఇది 5 ఆ రోజు ఉంది కదా, ఈ రోజు ఇప్పుడు అదే దానికి 25 అయింది, ఇప్పుడు 5 రెట్లు అయింది. ఇప్పుడు 25,000 1 మీటరు డ్రిల్లింగ్ చేయడానికి అయితే కొత్త వానికి ఎవరు వచ్చినా ఆ రేటుతో ఇవ్వాల్సిందే కదా ఇక. మరి అటువంటప్పుడు వీనితో చేయించుకొని ఈయన ఇప్పుడు జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే వీనంత ఎక్స్పర్టైజ్ కూడా ఎవరు దొరకాలని కూడా లేదు, ఎందుకంటే ఇటువంటిది ఎవరు చేయలేదు కదా, మన ఇండియాలోనే చేయలేదు, ప్రపంచంలో కూడా ఇదే లాంగెస్ట్ ఇరిగేషన్ టన్నల్ విత్ టీబీఎం. కాబట్టి ఇతనికి ఏమైనా సహకరించి కొంత ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచన ఎవరైనా చేస్తారు కదా ఇతనికి. ఎందుకంటే 5 రూపాయలతో చేస్తుండ్రు. సారీ సార్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ మే కరెక్ట్ మీ. నాకు తెలిసి టు మై లిటిల్ విజ్డమ్ ఐ కేమ్ టు నో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్మీ హ్యాస్ క్యారీడ్ అవుట్ సచ్ కైండ్ ఆఫ్ టన్నల్ ప్రాజెక్ట్. టీబీఎంతో లేదండి, అదే అందుకనే వీళ్ళు కూడా చేశారు జమ్మూ కాశ్మీర్లో. ఎంత బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ చేశారండి. అక్కడ కంప్లీట్ చేసుకొని మన దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ. అక్కడ టీబీఎంతో జరిగింది, టెర్రరిస్టుల మధ్యలో ఉండి చేశారు వాళ్ళు. ఇంకా రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ ఇన్ దట్ వే. అప్రిషియేషన్ దగ్గర మనం కమెండబుల్ జాబ్, రియల్లీ కమెండబుల్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసిన పనులు, ఇప్పుడు ఇంకోటి పార్వతి నంద పార్వతి అని ఒకటి 27 kilometers టన్నెల్ మేము చూసి వచ్చాం. మొదలు 6 meter డయాతోని, అందులో మధ్యలో టన్నెల్ కూడా మధ్యలో కొన్ని కిలోమీటర్లు టీబీఎంతో కూడా ఉంది అనమాట. ఇక మిగతాది మామూలుగా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్తో ఉంది. అక్కడ కూడా చూసి వచ్చినాం. హిమాలయాలలో ప్రతి కిలోమీటర్కి ఇలాంటి షేర్ జోన్లు వస్తుంటాయి. మనకంటే అవి లేత మౌంటైన్లు అంటాం కదా, యంగర్ దైన్ అవర్ డెక్కన్ మౌంటైన్స్. అటువంటప్పుడు మన దగ్గరనే హార్డ్ స్ట్రాటా, గ్రానైట్ ఇవన్నీ ఉన్నాయి కదా,
అక్కడ మీకు హార్డ్ స్టార్టర్ దొరకడం కష్టం. ఒక్కోసారి లూజుల్ని పోయి మొత్తం సపోర్ట్స్తోని స్టీల్ సపోర్ట్స్తోని టన్నలింగ్ అవుతుంటుంది అక్కడ మ్యాక్సిమంగా. అటువంటి టైంలో వీళ్ళు అందులో ఎక్స్పర్ట్స్ కదా, వాళ్ళకి ఏంటి దాని ఇప్పుడు మొన్న జేపీ కూడా ఆ పెద్ద మనిషి కూడా ఫస్ట్ టైం వచ్చిండి 20 ఏళ్ళల్లో ఆయన. మొన్న ఇది జరిగినాక వస్తాడో ఎన్నడూ రాలేదు అతను. నేను టీవీ ఛానల్లో నిన్న మాట్లాడంగా చూశాను. మేము ఇటువంటివి చాలా ఎదుర్కొన్నామండి, మేము చేసేస్తామండి అది ఇది అని ఏదో చెప్తున్నారు. అంటే జేబులో రూపాయి లేకుండా ఏం చేస్తాడు ఆయన? ఇస్తే చేస్తామంటుండు. ఇస్తే చేసేపాటికి ఈయన ఎందుకు, ఎవరినైనా మంచి ఎక్స్పీరియన్స్ ఇంకెవరు లేరు, అదే ఇంకెవరిని పట్టుకున్నా ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇది సార్, అంటే ఇది టెక్నికల్గా ఉన్న పాసిబిలిటీస్, వాటిని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి చెప్పారు. ఇంకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎలా వస్తుంది ఏంటి చెప్పారు. నేననేది సరే ఇవన్నీ అటుంచుదామండి, వై డోంట్ వి గో ఫర్ ఆల్టర్నేటివ్ ఇరిగేషన్ సిస్టమ్? ఇప్పుడు అందరూ ఆలోచనలు అదే ఉన్నది. మీ లాంగ్ కెరియర్లో 35 years కెరియర్లో యూ హెడ్ బీన్ టు సెవరల్ ప్లేసెస్ కదా. డ్రాట్ ఉన్న ఏరియాస్లో కూడా కంప్లీట్ గ్రైన్ డే సంవత్సరం పొడుగుతూ ఉండే ఏరియాస్ని కూడా మీరు చూశారు. వై డోంట్ వీ అడాప్ట్ సచ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ అంటాను. దిస్ ఈజ్ ది రైట్ టైం టు అడాప్ట్. ఎందుకంటే మనము వేల కోట్లు లక్షల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులను బట్టి రిజల్ట్స్ గురించి ఒక జనరేషన్ టైం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనకు గ్రావిటీ ద్వారా ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయినాయి. ఇప్పుడు ఏది చేయాలన్నా లిఫ్ట్లే. ఇది గ్రావిటీ ప్రాజెక్టులో లాస్ట్ ప్రాజెక్ట్ ఇది టనల్ అనేది. ఇంకా దాని తర్వాత ఇక అన్ని లిఫ్ట్లే కదా మనం చేసింది. ఇంక ఇది చరిత్రే, ఇక చరిత్ర. కాబట్టి అవి కూడా మేము చూస్తే ఈరోజు మనం ఇదే ఉదాహరణకు తీసుకుందాము. ఈ ఎస్ఎల్బిసి టన్నల్ ఇప్పటి వరకు దాదాపు 3,000 కోట్లు దానికి ఖర్చు పెట్టాం. 1 ఎకరాన్ని రైతుకు పొలానికి నీళ్ళు ఇవ్వలేదు. ఇంకెప్పుడు ఇస్తామో తెలియదు. నా ప్రశ్న అదే ఉన్నది కదా. అదేవిధంగా ఇప్పుడు డిండి ప్రాజెక్ట్ ఉన్నది. అది ఒక 10 ఏళ్ల క్రితం మొదలుపెట్టినాం. 10 ఏళ్ళు అంటే 9 ఏళ్ల క్రితం. కానీ ఇప్పటి వరకు ఒక 3,000 కోట్లు ఖర్చు అయింది. ఇంకా 5-6 వేల కోట్లు ఖర్చు కావాలి. అయిన తర్వాత అప్పుడు రైతులకు పొలాలలో నీళ్లు చూస్తాం. అంటే అది ఒక్క ఎకరానికి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు కదా. అట్లనే పాలమూరు రంగారెడ్డి దాదాపు నాకు తెలిసిన సమాచారం ప్రకారం 20,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇప్పటివరకు 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. అంతేందుకంటే కాళేశ్వరమే తీసుకుందాం, 1,00,000 కోట్లు పెట్టినాం అంటున్నాం. 1,00,000 కోట్లు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అంటే 1,00,000 ఎకరాలకు ఇచ్చినాం అంటారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు ఇస్తే నువ్వు ఎంత ప్రాజెక్టు నీ ఆశయం నెరవేరినట్టు? 1/18, అది 18 lakhs దాని యొక్క టోటల్ ఆయకట్టు చేయవలసింది. 18 లక్షలకు గాను ఈరోజు 1,00,000 చేసినాం. అంటే 5% ప్రాజెక్టే అయింది. ఇంకా మొత్తం 100% కావాలంటే ఇంకా ఎంత టైము ఏంటి, ఎప్పటి వరకు ఇది? అప్పటి వరకు రైతాంగం అంటోడు ఉండాలనా లేదా? రోజు రోజుకు ఏమవుతుంది, మీరు గ్రాఫ్ చూస్తే సీరియస్ రైతులు రోజు రోజుకు తగ్గిపోతున్నారు. చదువుతున్నారు, ఏదో ఉద్యోగం చేసుకుంటారు. ఇప్పుడు ఉన్నాడు వాడికి ఏం లేక చదువు అబ్బనోడు, లేకుంటే ఏమి చేతగానోడు, ఊర్లు ఉంటున్నాడు, అంతో ఎంతో వ్యవసాయం చేస్తున్నాడు. వాడు కూడా ఈజీగా జీవితానికి అలవాటు పడి ఏదో అట్లా మళ్ళీ ఊర్లో ఉండి కూడా వేరే పనులు చూసుకుంటుండే, వ్యవసాయం కంటే కూడా వేరే పనులు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పటి వరకు ఎండాకాలం కూడా చూడండి, క్లైమేట్ చేంజ్లలో మా చిన్నతనంలో ఏప్రిల్లో మొదలయ్యేదండి ఎండలు. జూన్లో ఫస్ట్ వీక్ మృగశిర కార్తీ వచ్చేటప్పటికి కథం ఎండాకాలం అయిపోతుండే. మేము విత్తనాలు వేసి మేము స్కూల్లోకి పోతుంటే విత్తనాలు వేస్తుంటిమి. అటువంటిది ఇప్పుడు ఏమైంది, జూన్ పోయి జూలై వరకు ఎక్స్టెండ్ అయింది అది ఎండాకాలము. ఇటేమో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అయింది మొన్నటి వరకు. ఇప్పుడు ఫిబ్రవరినే ఎండాకాలం స్టార్ట్ అయింది. ఎంత ఘోరం అంటే 5 నెలలు ఎండాకాలం ఉంటే 3 summers వచ్చినాయి సార్. సమ్మర్, ఎక్స్టెండెడ్ సమ్మర్, ప్రొలాంగ్డ్ సమ్మర్. అంతే కదా. ఎస్. అయితే 5 నెలల ఎండాకాలం లాంటిది ఉంటే నీకు వాటర్ రిసోర్సెస్లో అన్ని ఎవాపరేషన్ ఉన్న కాడికి వెళ్ళిపోతాయి. గ్రౌండ్ వాటర్ మొత్తం డౌన్ అయిపోయింది. ఈరోజు ఇప్పుడు మాకు నిన్న మొన్న ఈ చౌటుప్పల్ అంటే హైదరాబాద్కి ఎంత అంటే 40-50 కిలోమీటర్లు. వాళ్ళందరూ ఏమనుకుంటే వాళ్ళకేంది ఎకరం కోట్లు అనుకుంటాం. భూమి అమ్ముకుంటేనే బతికే కాడికి అయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు బోర్లు పోయినాయి, బావులు లేవు, తర్వాత ఒక చెరువులు కుంటలు లేదు, ఏ పంట లేదు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకు వ్యవసాయం తప్పించి ఇంకోటి ప్రొఫెషన్ తెలియదు. అటువంటి వాళ్ళు ఈరోజు నేను మీ స్టూడియోకి లేట్ రావడం కూడా వాళ్ళు వచ్చి కూర్చున్నారు. 20 మంది. మాకేదన్నా చూపించండి సార్, మాకు ఏదన్నా నీళ్ళు వచ్చేటే చూపించండి,
ఆ మురికి నీళ్ళైనా మూసి నీళ్ళైనా మాకు చేసి మాకు పంపించారు వచ్చేటట్టు చూడండి అంటే నేను వాళ్ళకి ఇదే చెప్పిన ఇప్పుడు దాకా మాట్లాడుకుంది. మీ దగ్గర పడ్డ వర్షాన్ని మీరే ఆపుకోగలిగితే ఎవరి దగ్గర పోవాల్సిన పని లేదు. మేము హివరే బజార్ దగ్గర పోయి చూసి వచ్చిన 380 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నటువంటి అక్కడ ఈరోజు సమ్మర్లో పోయిన మిడ్ సమ్మర్లో పోతే కూడా అన్ని బావులు వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ లొకేటెడ్ అండి మీరు చెప్పింది? వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ లొకేటెడ్? ఇట్ ఈస్ మన అహ్మద్ నగర్ ఉన్నది కదా, మహారాష్ట్ర షిరిడి పోతుంటే అహ్మద్ నగర్ నుంచి పూనా రూట్లో 15 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. ఆ పేరు హివరే బజార్. సైడ్ మీరు అందులో మీరు గూగుల్లో కొట్టండి, మీరు ఫిదా అవుతారు. దాని యొక్క అది చూస్తే 2.5 కోట్లతో ఊర్లో మొత్తం అంతా గ్రీనరీ చేయగలిగిన 2.5 కోట్లు. వాళ్ళు ఏం చేశారు, మొత్తము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, చెక్ డ్యాములు అవి ఇవి చిన్న చిన్నవి వాళ్ళే కట్టుకొని చేసి వాళ్ళు దే హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ ఎనీ ప్రైవేట్ ఏజెన్సీలకు అమౌంట్స్ ఏది తీసుకోలేదు. గవర్నమెంట్ నుంచి వచ్చిన పైసలే తీసుకున్నారు. ఆ ఊరు వాళ్ళు బయటని ఎవరైనా నుండి పంపించిన పైసలే తీసుకొని చేశారు. ఏ ప్రైవేటు సంస్థని కూడా ఎంకరేజ్ చేయలేదు. ఆ ఊరు పోతేనే మీకు ఆదర్శంగా ఉంటుంది. మీరు ఒకసారి విజిట్ చేయాలి తప్పకుండా, ఇన్స్పైర్ అవుతారు మీరు. అసలు మేము 2 సార్లు పోయొచ్చిన ఆ ఊరికి. అతను ఆ పోపట్రావు పవార్ ఆయన మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వదిలిపెట్టేసేసి ఆ ఊరికి వచ్చేసి ఆయన క్రిమినల్ రికార్డు ఉన్న ఊరిని ఈరోజు ఎంత తీర్చిదిద్దిందంటే ఊర్లో మొత్తము మిలియనీర్సే ఉన్నారు ఈరోజు. ఎక్సలెంట్ సార్. అంటే ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఈ జనరేషన్స్కి తెలియాలి, అందించాలి. మీ ఎఫర్ట్స్ ఫ్యూటైల్ కాకూడదు. ఎందుకంటే లాంగ్ కెరియర్ మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మోర్ దాన్ 3 decades యూ సర్వ్డ్ అండ్ నౌ వీ హ్యావ్ షోన్ ఎ పాత్ టు ది కరెంట్ జనరేషన్స్. అలాంటి ఒక సంస్కరణ దిశగా ప్రజల్ని ప్రభుత్వాల్ని నడిపించడానికి మీలాంటి వాళ్ళ తోడ్పాటు అయితే అవసరం. ఖచ్చితంగా దిస్ ఈజ్ హైలీ అప్రిషియబుల్. ఈ దిశగా ప్రభుత్వాలు ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి క్రైసిస్, ఇలాంటి సంక్షోభాలని అధిగమించాలని చెప్పేసి అందరి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఏంటంటే నేను లాస్ట్ మీతో ముగింపుగా మీతో కోరేది మీ ద్వారా ప్రజలని కానీ ప్రభుత్వాన్ని, మనము ప్రాజెక్టులు వచ్చే నాటికి వస్తాయి, అవి కొంత లేట్ అయినా కానీ అప్పటి వరకు రైతాంగం అనేది సర్వైవ్ కావాలంటే ఉన్న నీటిని మీరు ఒడిసి పట్టుకొని ప్రతి ఎవరి పొలంలో నీటిని వాళ్ళు ఆపుకోగలిగి ప్రతి స్ట్రీమ్ కోర్స్ మీద మనం చెక్ డ్యాములు సబ్ సర్ఫేస్ డైక్స్ చేసుకున్నట్టయితే మేము మునుగోడుని మేము ఒక రోల్ మోడల్గా తీసుకుంటే 150 కోట్లలో ఖతం అయిపోయిందండి. అది 150 కోట్లు ఇస్తే ఈరోజు అయిపోతుంది. ఎమ్మెల్యే గారు కూడా చాలా డైనమిక్ ఉన్నారు వారు, రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి మేము దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అది రోడ్ మోడల్ చేసి మొత్తం మిగతా వాళ్ళందరికీ చూపించాలి అనుకుంటున్నాం. రిటైర్డ్ ఇంజనీర్ టీం మొత్తం మేము మొన్ననే పోయి వచ్చినాం అక్కడికి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.